చూపిస్తాను రండి. ఇప్పుడు కాంబాక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీని క్వాలిటీ చూడండి. లోపల చూపిస్తాను రండి. ఇలా ఉంటుంది లోపల. ఇక్కడ మనకి ఇక్కడ ఒక కవర్ వస్తుంది అనమాట. ఇలా దీంట్లో మ్యాగ్నెట్ ఉంటుంది. ఇట్లా క్లోజ్ చేస్తే మ్యాగ్నెట్ అవుతుంది. ఈ జిప్ ఓపెన్ చేస్తే ఇలా షాప్ మరి ఇక్కడ స్పిన్ చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ప్లేస్ కూడా ఉంటుంది. ఇంకా ఈ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. చూడేసా ఇక్కడ పెన్సిల్ షార్ప్ చేసుకొని ఈ క్యాప్ డస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్యాప్ ద్వారా చేసుకోవచ్చు అన్నట్టు. ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు కాంబాక్స్ క్వాలిటీ చూసి డస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ షాప్ మళ్ళీ చేసుకోవచ్చు. ఇక్కడ డస్ట్ ఇలా తీసి మళ్ళీ ఇక్కడ పెట్టేయడమే. మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేస్తే మనకి షాప్ మాల్ అవసరం ఉంటే ఇలా ఇట్లా నొక్కితే వస్తుంది. ఇక్కడ బిగ్ సైజు స్మాల్ సైజు ఉంటుంది అన్నమాట. ఇది ఇట్లా క్లోజ్ చేయడానికి ప్లేస్ కూడా ఉంది. నెక్స్ట్ లోపల చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ చూపిస్తాను. ఇక్కడ మొత్తం 4 జిప్స్ ఉంటాయి అన్నమాట. ఈ జిప్స్లో కాంబాక్స్ పెన్సిల్ పెట్టుకోవచ్చు. లోపల చూడండి. నెక్స్ట్ ఈ జిప్లో నోట్బుక్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ జిప్లో టెక్స్ట్ బుక్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. టెక్స్ట్ బుక్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ప్లేస్ కూడా ఉన్నది. ఓకే, ఇప్పుడు బ్యాగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మాస్టర్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బాటిల్ పెట్టుకోవచ్చు. కావాలంటే లోపల కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇట్లా పుష్ చేస్తే వస్తుంది అన్నమాట లోపల. ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనకి అదే లంచ్ బాక్స్ బాటిల్ పెట్టచ్చు. లేకపోతే బాటిల్ లోపల కాక ఇగో ఈ అపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు. ఆ పెన్సిల్ ఏదైతే చూడండి. ఇది అబ్జర్ అన్నమాట. లోపల చూపిస్తాను రండి. ఇక్కడ మొత్తం ఓకే. నెక్స్ట్ ఈ లిడ్ పెన్సిల్ అన్నమాట. లిడ్ పెన్సిల్ ఓపెన్ చేసి ఇది ఒక లిడ్ వస్తుంది అన్నమాట. ఇది ఇట్లా పుష్ చేస్తే వస్తుంది. ఒక మనకు కావాలంటే ఎరేజర్ కూడా ఉంది. ఇక్కడ ఒక లిడ్ కూడా ఉన్నదండి. ఇక్కడ లిడ్ బాక్స్ కూడా ఉన్నది చూడండి. నెక్స్ట్ ఇది ఎరేజర్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఎరేజర్ని ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తారనమాట. మనకి డస్ట్ ఇలా పట్టుకోకుండా ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ ఎరేజర్ చూడండి, చాలా బాగుంది కదా. ఈ ఎరేజర్ మనకి చిన్నది కాక పెద్దది కూడా వస్తుంది. చిన్నదైనా ఓకే, మనకి అయిపోకుండా ఇది యూజ్
అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎరేజర్ షార్ప్నర్ అన్నమాట. ఇక్కడ క్యాప్ ఓపెన్ చేస్తే ఎరేజర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ షార్ప్నర్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ షార్ప్నర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డస్ట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఛానల్ అయితే కంప్లీట్.